మా షాపు 1989లో స్థాపించబడినదండి. కోలగట్ల వీరభద్ర స్వామి గారు షాప్ ఓపెన్ చేశారండి. హలో వ్యూయర్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో చేయడం జరిగిందండి. ఎందుచేతంటే ఈ మధ్య వర్క్ లోడ్ ఎక్కువైందండి. యాంప్లిఫైర్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రొద్దుటూరు నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి. 7.1 ఆస్ట్రా కిట్ తోటి 7.1 ఆస్ట్రా కిట్. ఇదిగోండి, ఇది ఈ డీకోడర్ అనమాట. అయితే ఇది 8.1 యాంప్లిఫైర్ చేశాను. 8.1 అంటే ఏం లేదు, సెంటర్ కి 2 యాంప్లిఫైర్లు ఇచ్చున్నాను సెపరేట్ గా. సెంటర్ 1, సెంటర్ 2. దీంట్లో TDA 7294 ఐసీ వాడామండి. మొత్తం సరౌండింగ్స్ అన్నిటికి కూడా అదే ఐసీ వాడామండి. మొత్తం 8 ఐసీలండి. 8 ఛానల్స్ కాబట్టి 8 ఐసీలు. ఒక్కొక్క ఐసీ కూడా 100 వాట్ వస్తుందండి. ఈ ఐసీలో గొప్పతనం ఏంటంటే మ్యూటింగ్ అండ్ స్టాండ్ బై ఫంక్షన్ ఉందండి. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు నాయిస్ రాదండి. వెరీ లో నాయిస్ అండ్ వెరీ లో డిస్టార్షన్. అంటే నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా దీంట్లో ఉందండి. అదే కాకుండా థర్మల్ షట్ డౌన్ కూడా ఈ ఐసీలో ఉందండి. ఇన్నోటి ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఐసీ యూజ్ చేసి ఈ యాంప్లిఫైర్ తయారు చేయడం జరిగిందండి. 2SA 1943, 2SC 5200 ట్రాన్సిస్టర్స్ తో కూడా చాలా మంది చేస్తారు. అది కూడా పాపులర్ గా ఉందండి. దాని మీద నాయిస్ ఇది చాలా తక్కువ అండి. అది కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఇది నాయిస్ తక్కువ ఉంటుందండి. అందువల్ల ఈ TDA 7294 ఐసీ తోటి నేను యాంప్లిఫైర్ చేయడం అనేది జరిగిందండి. యాజ్ యూజువల్ గా సబ్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ నుంచి 150 హెర్ట్జ్ మధ్యలో ఈ కంట్రోల్ పనిచేస్తుందండి. దీనికి 15 ఇంచెస్ సబ్ ఓఫర్ DJ Pro కంపెనీ వారిది ఇచ్చామండి. దీనికి 15 ఇంచెస్ అండి, డబుల్ మ్యాగ్నెట్, 400 వాట్స్ RMS అండి. అలాగే TDA 7294 కూడా 100 వాట్ RMS అండి. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అండి. అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అనేది కరెక్ట్ అండి. 100 వాట్ కరెక్ట్ గా వస్తుంది. అదే PM PO అని రాస్తారు కొన్ని యాంప్లిఫైర్ల మీద, కొన్ని కంపెనీ ఉంటాయి కదండి, వాటి మీద PM PO, పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్, అది కరెక్ట్ కాదండి. ఏదో గిటార్ స్ట్రింగ్ ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఆ స్ట్రింగ్ తాలూకా పీక్ చూసుకొని అది రాస్తారండి, పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్ అని. అది కరెక్ట్ కాదు. RMS వాల్యూ కరెక్ట్ అండి. సబ్ ఓఫర్ కి కుమార్ 6 ట్రాన్సిస్టర్స్ మోనో యాంప్లిఫైర్ వాడామండి. కుమార్ బోర్డు సంగతి చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు, చాలా పాపులర్. ఇది మాక్సిమం 400 వాట్స్ వరకు వస్తుందండి. 8 ఛానల్స్ కి 800 వాట్స్, సబ్ ఓఫర్ కి 400 వాట్స్, టోటల్ గా 1200 వాట్స్. ఇది కరెక్ట్ అండి, RMS వాల్యూ. దీనికి ఒక 0 తగిలించేసి 12,000 వాట్స్ అని PM PO అని చెప్పొచ్చండి. 12,000 వాట్స్ వచ్చేస్తుంది కదా అనుకుంటాం. యాక్చువల్ గా 12,000 వాట్స్ మనం వింటే చెవుల్లోంచి రక్తాలు వస్తాయండి. యాంప్లిఫైర్ లో డీకోడర్ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రా కిట్, ఫ్యూటెక్, జీటెక్, G స్టార్, ఇలా చాలా రకాలు డీకోడర్స్ ఉన్నాయండి. డీకోడర్ అనేది యాంప్లిఫైర్ కి హార్ట్ లాంటిదండి. ఇది మంచి చూసుకొని మనం ఎంచుకొని వేసుకోవడం అనేది మంచిదండి. ఆస్ట్రా కిట్ లో డాల్బీ ఉందండి. డాల్బీ ల్యాబొరేటరీస్ కొంతమంది శాస్త్రజ్ఞులు కలిపి ఒక ల్యాబొరేటరీ ఏర్పరచుకొని దాంట్లో శాస్త్రజ్ఞులు కనిపెట్టారనమాట ఈ టైప్ సౌండ్ ని. అందుకు డాల్బీ ల్యాబొరేటరీస్ అంటారు దీన్ని. అలాగే DTS కూడా ప్లే అవుతుంది దీంట్లో. DTS అంటే డిజిటల్ థియేట్రికల్ సిస్టమ్, DTS అంటాం దాన్ని. డాల్బీ, DTS, అలాగే ప్రొలాజిక్ 2. ప్రొలాజిక్ 2 అంటే స్టీరియో కాంటెంట్ ని ప్రొలాజిక్ 2 ద్వారా మార్చి మనకి ఇస్తుంది. ప్రొలాజిక్ 2 అంటే 5.1 ద్వారా దీని లోపలే ఉంటుంది ఆ సర్క్యూట్. అది స్టీరియోని డివైడింగ్ చేసి 5.1 కింద మారుస్తుంది అనమాట ప్రొలాజిక్ 2 అనేది. యాక్చువల్ గా అది డాల్బీ కాదు, DTS కాదు. దీనికి ఇన్పుట్ సోర్సెస్ HDMI ఉంది, ఆప్టికల్ ఉంది, కోయాక్సియల్ ఉంది, ఆక్సిలరీ లెఫ్ట్ రైట్ ఉంది. అలాగే దీంతో పెన్ డ్రైవ్ ద్వారా ప్లే చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. సెల్ ఫోన్ ద్వారా గానీ లేదా టీవీ ద్వారా గానీ బ్లూటూత్ నుంచి మనము పాటలు వినొచ్చు. అయితే ఇలాంటి డీకోడర్స్ ఉన్నాయి కదండి, ఈ రోజుకి ఇవి అప్డేట్ లో ఉన్నాయి. రేపు ఇంకేది వస్తుందో, ఇంకే రకం కొత్త మోడల్ వస్తుందో మనం చెప్పలేం. ఈ రోజు వరకు ఇది కొత్తది, వెర్షన్ 8.
న్యూ మోడల్ ఈ రోజు వరకే. అదే కాకుండా మన యాంప్లిఫైర్ ని మన రూమ్ సైజుని బట్టి మనం ఎంచుకోవాలండి. అంతేగాని 7.1లో 8.1లో లేదా 10.1 ఏవో పడితే అవి చేయించుకోకూడదండి. 10/10 అనుకోండి, 5.1 లోయర్ వాటేజ్ సరిపోతుందండి. 10/15 కి 7.1 వేసుకోవచ్చు, ఇంకా పెద్దదానికి ఇంకా 8.1 వేసుకోవచ్చు, 7.2, 8.2 ఇలా రకరకాలు వేసుకోవచ్చండి. అంతేగాని చిన్న రూమ్ లోని 7.1 ఇవన్నీ చేయించుకుంటే అన్ని కంజెస్టెడ్ అయిపోయి దగ్గరగా బాక్సులు అయిపోయి మీకేమి కూడా డివైడింగ్ తెలియదండి. డివైడింగ్ వచ్చినా కూడా ఏమీ తెలియదు, అంతా కూడా క్లమ్జీ అయిపోయి మీకు సాంగ్స్ వస్తాయి, పాటలు కానీ సినిమా కానీ ఏదైనా సరే. అందువల్ల రూమ్ సైజ్ పెద్దది ఉండాలండి, లెంగ్త్ ఎక్కువ ఉండాలండి. అలాంటప్పుడు డివైడింగ్ చాలా బాగుంటుందండి. దీంట్లో మ్యాక్స్విన్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్స్ వాడామండి. మ్యాక్స్విన్ కంపెనీ అంటే చాలా మంచి కంపెనీ, చాలా కాస్ట్లీ కూడా ట్రాన్స్ఫార్మర్స్. ఇవి వెరీ కాస్ట్లీ అండి. ఇవి ప్రొఫెషనల్ గ్రేడ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి దీంట్లో ఉన్నవి. అలాంటి మంచి ట్రాన్స్ఫార్మర్స్ దీంట్లో యూజ్ చేసామండి. అదే కాదు, కాంపోనెంట్స్ అన్ని కూడా చాలా హై గ్రేడ్ కాంపోనెంట్స్ అన్ని వేసి ఇది తయారు చేసామండి, అసెంబ్లింగ్ చేసామండి. ఈ 7 ఆస్ట్రా కిట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలాగున్నదని చూద్దామండి. ఇదిగోండి, దీంట్లో మ్యాక్సిన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగిందండి. 2 ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేశాము, ఒకటి సబ్ ఊఫర్ కి, ఒకటి సరౌండ్ సౌండ్స్ కినండి. ఇది 40-040 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వాడామండి. 400 వాట్స్ వస్తుందండి ఈ ట్రాన్స్ఫార్మర్ లో నుంచి. అలాగే 22,000 MFD 80 వోల్ట్స్ కెపాసిటర్స్ వాడామండి. మామూలు మెటల్ రెక్టిఫైర్, బక్ బోర్డు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే దీనికి 15,000 MFD 63 వోల్ట్స్ 2 కెపాసిటర్స్ వాడామండి. సరౌండింగ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా 72 TDA 7294 ఐసీస్ అండి. మొత్తం 6 ఛానల్స్ దీంట్లో ఇక్కడ ఉన్నాయండి. మిగతా 2 ఛానల్స్ దీని కింద ఉన్నాయండి. దీని కింద పక్క వేసాను. దీనికి 12 లీఫ్ హీట్ సింక్ వేసామండి. ఇదంతా కూడా 12 లీఫ్ హీట్ సింక్. ఇది సెంటర్ 1 చూడండి, సెంటర్ 1, సెంటర్ 2, సైడ్ లెఫ్ట్, సైడ్ రైట్, బ్యాక్ లెఫ్ట్, బ్యాక్ రైట్, ఇలాగా మొత్తం 6 ఛానల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఫ్రంట్, లెఫ్ట్, రైట్ కింద ఉన్నాయండి, కింద సైడ్ ఉన్నాయి. అలాగే ఇది స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అండి. ఇది మైక్రో కంట్రోలర్ ఉంది దీంట్లో. అలాగే మహారాజా సబ్ ప్రీ అంటే సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ ఇక్కడ ఉంది, కుమార్ ఇదిగోండి ఇక్కడ ఉంది, దాని తాలూకా ఫ్యాన్ ఇది. ఈ కుమార్ 6 ట్రాన్సిస్టర్స్ మోనో యాంప్లిఫైర్ కదండి. దీనికి ముందుగా వాడేదాన్ని ఈ మహారాజా సబ్ ప్రీ అంటాం. అంటే లో ఫ్రీక్వెన్సీ, దీన్నే క్రాస్ ఓవర్ అని కూడా అంటారనమాట. లో ఫ్రీక్వెన్సీని మాత్రం అలౌ చేస్తుందండి, హై ఫ్రీక్వెన్సీని ఆపేస్తుందండి. అలాగే డైలాగ్స్ ఇవన్నీ కూడా దీంట్లోంచి రావు. ఓన్లీ బేస్ అనకూడదండి, సారీ, బాస్ అనాలి. ఓన్లీ బాస్ ఒకటే దీంట్లోంచి వస్తుందండి అవుట్పుట్. ఆ సిగ్నల్ ఈ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ కి వెళుతుందండి. ఈ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ నుంచి అవుట్పుట్ మనకి ఈ స్పీకర్ సాకెట్ కి వస్తుందండి. ఫ్యాన్ ఉంది కదండి, ఈ ఫ్యాన్. అలాగే లోపల సరౌండింగ్ ఐసీస్ కూడా ఇక్కడ ఒకటి ఉంది కదండి, ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా వేసామండి. ఆ ఫ్యాన్ కూడా రన్నింగ్ లో ఉందండి. చూసారు కదా, లోపల కూడా ఒక ఫ్యాన్ ఫిట్ చేశానండి. అలాగే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉందండి. అలాగే ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా పెట్టామండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ దూరంగా ఎందుకు పెట్టాలంటే మనకు వచ్చే 220 వోల్ట్స్ ఏసీ ఆర్ 230 వోల్ట్స్ ఏసీని 50 హెర్ట్జ్లో ఉంటుందండి. ప్రైమరీలో 50 హెర్ట్జ్ ఉన్నప్పుడు సెకండరీలో కూడా 50 హెర్ట్జే ఉంటుందండి. ఇదైతే 40-040 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు కాబట్టి సైకిల్స్ మాత్రం 50 సైకిల్స్లో ఉంటుంది. ఆ హమ్మింగ్ అనేది ఈ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ పడుతుంది. ఎందుకంటే మానవుడు వినగలిగే ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ అంటే 20,000 హెర్ట్జ్ వరకు మనం వినగలం. కాబట్టి లో ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆ ఎఫెక్ట్, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫెక్ట్స్ దీని మీద పడుతుందండి, ఈ సబ్ ఊఫర్ మీద.
అందుకేంటంటే దీన్ని దూరం పెట్టడం జరిగింది ట్రాన్స్ఫార్మర్స్ రెండును. అయితే ఇది చాలా హై క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్స్, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ గ్రేడ్ అన్నమాట. అందువల్ల ఏంటంటే పడదు, కానీ ఎందుకైనా మంచిదని దాన్ని దూరం పెట్టానండి. ఇటుపక్క అంతా కూడా క్లమ్జీగా కొంచెం లోపలికి పెట్టానన్నమాట. ఓకే, అందుకే సబప్రి బోర్డు కూడా దగ్గరలో పెట్టానండి. దీని తర్వాత షీల్డింగ్ కూడా ఇక్కడికిక్కడే అంతా సరిపోయినట్టుగా చేశానన్నమాట. దీని బ్యాక్ సైడ్ వ్యూ ఇదండి. ఇదిగోండి, సబ్ ఊఫర్కి ఈ అవుట్పుట్ ఇచ్చాను స్పీకర్స్కి. ఇది సెంటర్ 1, సెంటర్ 2. అలాగే ఇది బ్యాక్ సరౌండ్ రైట్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్, అలాగే సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్. ఇది ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్. ఇవన్నీ కూడా ఇన్పుట్ సోర్సెస్ అండి. HDMI, ఇది ఈ పక్కనే ఆప్టికల్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆప్టికల్, ఇది ఆప్టికల్ అండి. ఈ రెండు సాకెట్స్ కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 ఇన్పుట్స్ అండి. ఆక్సిలరీ 1, ఆక్సిలరీ 2 ఇన్పుట్స్ అండి. ఇది 5.1 ఇన్పుట్ అండి. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దామండి. ఇది FM ఉన్నప్పుడు FM పెట్టుకోవాలి. USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్ అంటే పెన్ డ్రైవ్. SD అంటే SD కార్డ్. ఇదిగోండి, BT అంటే బ్లూటూత్ వస్తుంది అనమాట. మన దగ్గర సెల్ ఫోన్ ఉన్నప్పుడు దీనికి అటాచ్ చేసుకోవచ్చు. అలాగే 5.1, 7.1 2 ఛానల్ ఉంది. ఇప్పుడు 5 ఛానల్ ఉంది, ఇప్పుడు 7 ఛానల్ ఉంది. అలాగా 3 విధాలుగా 2.1, 5.1, 7.1. ఆ తర్వాత ఇది ఆప్టికల్ 1, ఇది ఆప్టికల్ 2. ఎలాగో దీనికి ఆప్టికల్ 2 ఉండదు కాబట్టి ఇది వర్క్ చేయట్లేదు. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 ఈ రెండు ఉంటాయి కాబట్టి పనిచేస్తాయి. అలాగే ఆక్సిలరీ 1 ఉంది, ఆక్సిలరీ 2 కూడా ఉంది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ చూపించాను కదా ఇందాలో అది. ఇది 6 ఛానల్, ఇది కూడా చూపించాను. ఇది HDMI సోర్స్, ఇది HDMI ARC అంటే ఆడియో రిటర్న్ ఛానల్. ఇది USB ప్లే చేసినప్పుడు, పెన్ డ్రైవ్ ద్వారా ప్లే చేసినప్పుడు ఇవి వర్క్ అవుతాయి. అలాగే ఇది FS అంటే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని అర్థం. SM అంటే సౌండ్ మోడ్ అని అర్థం అన్నమాట. చూద్దాం ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఎలాగున్నాయో. ఇదిగోండి ఫ్యాక్టరీ సెట్టింగ్స్. DEF అంటే డిఫాల్ట్ అని అర్థం. DEF నొక్కి ఈ బటన్ నొక్కామనుకోండి, నెక్స్ట్ బటన్ లోడ్ అని వస్తుంది. లోడ్ అని వస్తే అన్ని కూడా ఫ్యాక్టరీ డిఫాల్ట్స్కి వెళ్ళిపోతాయి. అందుకని నేను నొక్కలేదు, నేను ఆల్రెడీ సెట్టింగ్ చేసి ఉంచాను అనమాట. అందుకు నెక్స్ట్ ఆర్సమ్ అంటే ఏంటో నాకు తెలియదండి, అది వదిలేయండి. గెయిన్ అంటే నెక్స్ట్ నొక్కామనుకోండి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఎంతెంత ఉన్నాయి, ఫ్రంట్ రైట్ లెఫ్ట్. G అంటే గెయిన్ అనమాట. అలాగే సరౌండ్ లెఫ్ట్ రైట్ మ్యాక్సిమం 7 ఉంటాయండి. ఇదిగోండి, ఇదిగోండి 6, 5, 4, 3 ఇలాగ వస్తున్నాయి. మ్యాక్సిమంలో పెట్టేస్తాను. గెయిన్ మ్యాక్సిమంలో పెట్టుకుంటే గెయిన్ బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది. అలాగే సరౌండ్ రైట్, మళ్ళీ నొక్కితే సెంటర్, మళ్ళీ నొక్కితే సబ్ ఊఫర్, మళ్ళీ నొక్కితే రేర్ లెఫ్ట్, మళ్ళీ నొక్కితే మళ్ళీ వచ్చిందా, మళ్ళీ నొక్కాలి. వెంటనే బ్యాక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్, తర్వాత సబ్ ఊఫరు, ఇలాగన్నీ మార్చుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచాను, కస్టమర్కి చెప్తాను ఇవన్నీ మార్చొద్దని చెప్పేసి. ఇప్పుడు సౌండ్ మోడ్ చూద్దామండి. సౌండ్ మోడ్ నొక్కినప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ 15, రైట్ 15, సరౌండ్ లెఫ్ట్ 25 పెట్టాను,
సరౌండింగ్స్ బాగా రావాలని చెప్పేసి. అలాగే సెంటర్ 20, రేర్ లెఫ్ట్ 25, రేర్ రైట్ 25, సబ్ ఓఫర్ 18. ఇది నొక్కిన తర్వాత అప్పుడు ఇది నొక్కాలండి నెక్స్ట్ అనేది. ఆ విధంగా అన్నీ వస్తాయండి ఇది సౌండ్ మోడ్లో. అలాగే ఆల్రెడీ ఇప్పుడు ప్లే అవుతుందండి. ఆ ప్లే అవుతుంది ఎక్కువసేపు మనం చూపించకూడదు. అది డాల్బీ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ ఇదిగోండి బైపాస్లో ఉంచాలండి. ఇది నొక్కినప్పుడు, ఈ బటన్ నొక్కినప్పుడు, P1 బటన్ నొక్కినప్పుడు చూడండి బైపాస్. ఎఫెక్టివ్ మ్యాట్రిక్స్ అండి. EFF అంటే ఎఫెక్టివ్ మ్యాట్రిక్స్ నార్మల్. అలాగే ప్యాసివ్ మ్యాట్రిక్స్ నార్మల్. వెంటనే మారిపోతుంటుంది, బ్యాక్ వెళ్ళిపోతుంటుంది, అందుకు చెప్తున్నాను. ప్యాసివ్ మ్యాట్రిక్స్ నార్మల్. మళ్ళీ నొక్కితే బైపాస్. ఈ బైపాస్లో ఉంచినప్పుడు డాల్బీ కానీ DTS కానీ కంటెంట్ ఎలాగున్నది అలాగా ఇంటర్నల్గా వెళ్ళిపోతుందండి లోపలికి. అందువల్ల డివైడింగ్ బాగుంటుంది. ఇది ఎప్పుడు కూడా IRCలో ఉన్నప్పుడు బైపాస్ మోడ్లో ఉంచుకుంటేనే మంచిదండి. ఓకేనండి. అది P2 P3 మనకు అవసరం లేదండి. అంటే అవసరం లేదంటే ఏం లేదు. ఇది 4D. P3 అంటే 4 డైమెన్షన్స్ బైపాస్లో ఉంది కాబట్టి బైపాస్లో ఉంది, నువ్వు పెట్టుకోక్కర్లేదని చెప్తుంది. అదే పెన్ డ్రైవ్లోకి వెళ్ళాం అనుకోండి. సో ఇదిగోండి USB నొక్కుతున్నాను చూడండి. USB నొక్కినప్పుడు పెన్ డ్రైవ్లోకి వెళ్ళినప్పుడు అదే P3 మీకు చూడండి డేట్ చూపిస్తుంది. ఇదిగోండి 4 డైమెన్షన్స్ ఆఫ్, 4 డైమెన్షన్స్ మ్యూజిక్, 4 డైమెన్షన్స్ మూవీ. ఇక్కడ కూడా చెప్తుంది 4 డైమెన్షన్స్ మూవీ, 4 డైమెన్షన్స్ ఆఫ్, ఇలాగన్నీ చెప్తుందండి. ఎప్పుడు USB లోంచి కానీ బ్లూటూత్లోంచి కానీ మనం ప్లే చేసినప్పుడు ఈ P3 నొక్కినప్పుడు ఆ విధంగా వస్తుందండి. రిమోట్ ఫంక్షన్స్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ 2 బటన్స్ గురించినండి. ఇవి చాలా ఇంపార్టెంట్ కొంచెం, లేదంటే సరిగా రావు అనమాట. అందువల్ల FS మోడ్ నేను అడ్జస్ట్ చేశాను కాబట్టి అది యాస్టీస్గా అలా గురించి సౌండ్ మోడ్లో ఏదైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా టీవీ ప్రకారం నేను అడ్జస్ట్ చేశాను. మీ టీవీ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవడమే దీన్ని, సౌండ్ మోడ్ అనేదాన్ని. అలాగే ఈ యూజ్ అని చూస్తారు. ఈ యూజ్ ఏంటంటే మనకి ఎంతెంత వాల్యూమ్స్ కావాలనేది సౌండ్ మోడ్లోని అడ్జస్ట్ చేసుకొని యూజ్ బటన్ నొక్కి పవర్ ఆఫ్ అని చేసామనుకోండి, అది మెమరీ స్టాండ్ బై అంటే మెమరీలో ఉంటుందండి. అప్పుడు అది మెమరీలో ఉంటుంది. యూజ్ అంటే మనకి ఏంటంటే వాల్యూమ్ కావాలో అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఎవరి టీవీ ద్వారా ఎంతెంత కావాలో సౌండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ యూజ్ నొక్కిన తర్వాత పవర్ ఆఫ్ అని చేస్తే మెమరీ ఉంటుందండి. అందుకు ఈ యూజ్ బటన్ అనమాట. ఈ రిపీట్ ఈక్వలైజర్ అనేది USB ప్లే చేసినప్పుడు ఇది పనిచేస్తుందండి. ఇది డాల్బీ కాంటెంట్లో ఉందండి. ఇది ఈ పుష్ప మూవీ డాల్బీలో ఉంది ఫార్మాట్ కాబట్టి ఇక డాల్బీ చూపిస్తుంది. మీరు ఇచ్చిన కంటెంట్ డాల్బీ అయితేనే డాల్బీ అని చూపిస్తుంది. చూడండి ఇప్పుడు DTS వస్తుంది. ఇప్పుడు ఇంకొక మూవీ వేసాను, సన్ ఆఫ్ సత్యమూర్తి. అందువల్ల ఇక్కడ DTS వస్తుంది. అలా మనం ఏ ఫార్మాట్ వేస్తే ఆ ఫార్మాట్ వస్తుందండి. ఆ కంటెంట్లో మనకి ఫార్మాట్లో DTS డాల్బీ ఉండాలన్నమాట. ఉన్నప్పుడు వస్తుంది మనకి. ఓకే, ఇవ్వండి. ఇది 15 ఇంచులు 15 ఇంచెస్ సబ్ వూఫర్ అండి. దీనికి ఇలాంటి పిన్స్ వస్తాయి. బైండింగ్ పోస్ట్ ఉంది కదా, దానికి పెట్టుకోవడానికి. ఇది బ్యాక్ సైడ్ ఎయిర్ హోల్, ఎలకలు గట్ట వెళ్లకుండా ప్రొటెక్షన్. ఇది 3 మీటర్లు ఉంటుందండి వైరు ఎక్స్టెన్షన్, 3 మీటర్స్. ఇది ఫ్రంట్ లెఫ్ట్, అలాగే ఫ్రంట్ రైట్ 2 బాక్సులు అండి. ఇదిగోండి ఫ్రంట్ రైట్, ఇది అలాగే సరౌండ్ బాక్సులు. ఇదిగోండి జిప్ స్పీకర్స్ అన్నీ వేసాము దీనికి. కిందన 2. ఈ డ్రిల్ తోటి ఎయిర్ హోల్ కూడా వేసామండి దీనికి.
ఎయిర్ హోల్ ఇలాగా ఎయిర్ హోల్ వేసి గొట్టాలు పెట్టామండి. ఈ దీనికే టైం పట్టింది కొంచెం, గమ్ములు అంటించడం ఇవన్నీ కూడాను. ఎందుకంటే చిన్న బేస్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అనమాట అప్పుడు ఇలా ఎయిర్ హోల్ ఉండడం వల్ల. రిఫ్లెక్స్, బాక్స్ రిఫ్లెక్స్ అంటాం దాన్నే. ఈ ఎయిర్ హోల్ అనేది అన్ని బాక్సులకి పెట్టామండి. ఇదిగోండి దీనికి ఇదిగోండి కింద ఉన్నాయి రెండింటికి. అలా చూడండి, ఇది సెంటర్ 1 సెంటర్ 2 2 స్పీకర్లు డైలాగ్ డెలివరీ గురించి. దీనికి కూడా సైడ్ని ఎయిర్ హోల్ ఇదొకటి, ఇటుపక్క ఒకటి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి, బ్యాక్ సైడ్ సాకెట్స్ ఇవి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్రంట్ కవర్స్ వేసి చూపిస్తున్నాను అనమాట. మొత్తం 7.1 బాక్సెస్. ఇది సబ్వూఫర్, మీకు ముందు ఎలాగో చూపించాను అది. చూడండి ఈ విధంగా ప్యాక్ చేసాము. ఇదేమో 15 ఇంచెస్ సబ్వూఫర్ ప్యాకింగ్ అండి. 15 ఇంచెస్ డబుల్ మ్యాగ్నెట్ ఇది సబ్వూఫర్ ప్యాకింగ్. ఇదేమో జిప్ స్పీకర్స్ వేసాం కదా, ఆ సరౌండ్ బాక్సెస్ దాని తాలూకుది ఈ ప్యాకింగ్. ఇదేమో 8.1 యాంప్లిఫైర్ యొక్క ప్యాకింగ్ అండి. మొత్తం 3 ప్యాకింగ్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.